అమ్మ టీచర్స్ ఎందుకు గొప్ప? గుడ్ క్వశ్చన్. టీచర్స్ ఎందుకు గొప్ప అంటే, నువ్వు ఒకవేళ ఏదైనా గేమ్ ఆడొస్తావు కదా! నీకు ప్రైజెస్ వస్తాయి కదా స్కూల్లో. అప్పుడు మమ్మీ, డ్యాడీకొచ్చి చూపిస్తావు కదా! వాళ్ళెలా ఫీలవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఇంకో క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక సబ్జెక్ట్‌లో మంచి మార్క్సొచ్చాయి. ఓకే. క్లాస్‌లో ఫస్టొచ్చావు. అప్పుడొచ్చి మమ్మీ, డ్యాడీకి చెప్తావు. వాళ్ళెలా ఫీలవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే టీచర్స్ కూడా ఇప్పుడు మమ్మీ, డ్యాడీ అంటే నీకు బర్త్ ఇచ్చారు కదా! సో, వాళ్ళకి నీకు రిలేషన్ ఉంది. కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. టీచర్స్‌కి నీకేమైనా రిలేషన్ ఉందా? వాళ్ళు నీకు చదువు చెప్తున్నారు కదా! నీకేమిస్తున్నారు? వాళ్ళ నాలెడ్జ్‌ని నీకిస్తున్నారు కదా! అలాంటప్పుడు రేపొద్దున ఇంకో క్వెషన్ అడుగుతాను చెప్పు. నీ యాంబిషన్ ఏంటి? నా అంబిషన్ క్రికెటర్. క్రికెటర్ అవ్వడం నీ యాంబిషన్ కదా! రేపొద్దున నువ్వు పెద్ద క్రికెటర్ అయ్యావనుకో, అప్పుడు మమ్మీ, డ్యాడీ ఎలా చెప్పుకుంటారు? అబ్బా! మా అబ్బాయి పెద్ద క్రికెటర్ అయ్యాడు. చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు అని చెప్పి నీ గురించి గొప్పగా చెప్పుకుంటారా లేదా? అలాగే టీచర్స్ కూడా వాళ్ళేం చెప్పుకుంటారంటే, వాళ్ళకి నీతో ఏం సంబంధం లేకపోయినా, అబ్బా! నా స్టూడెంట్ చాలా గొప్ప క్రికెటర్ అయ్యాడు అని చెప్పి నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అదే వేరే వాళ్ళనుకో చాలా జెలస్ ఫీల్ అవుతారు. ఎలాంటి జెలస్ లేకుండా మనం వాళ్ళకన్నా గొప్ప స్థాయిలోకి ఎదిగినా కూడా, వాళ్ళు మన గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అమ్మ, నాన్న తర్వాత టీచర్సే. అందుకని టీచర్స్ గొప్పవాళ్ళా కాదా? గొప్పవాళ్ళే అమ్మ. మరి అందరి టీచర్స్‌కి నువ్వు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తావా? ఇస్తా అమ్మ. గుడ్ బాయ్.